కోటి అన్నారు అంటే ఒక 10-15 మంది ఉన్నారు అంటే ఎప్పుడో బరస్ట్ అయితే అందరిని ఒకేసారి అంటాం. వీళ్ళందరినీ అంతు తేలుస్తాను, లేకపోతే నాకు టైం వచ్చినప్పుడు చూసుకుంటాను రా, అది ఇది అని ఏదో ఎవరి స్టైల్లో వాళ్ళు ఫోర్స్గా మాట్లాడేస్తారు. సో ఆ వెర్షన్లోనే పవన్ కళ్యాణ్ గారు బరస్ట్ అయిన సందర్భాలు అలా వేలి మీద లెక్క పెట్టచ్చు. అంటే డైరెక్ట్గా హిట్ చేసి మాట్లాడింది. సో అంతవరకు తీసుకొచ్చుకున్నారు, అంతవరకు ఆయన్ని హననం చేస్తా మాట్లాడారు. ఇది తట్టుకోలేకపోయారు ఆయన. వాళ్ళేంటి జనసైనికులేంటి, వీర మహిళలేంటి, అసలు వాళ్ళ కసి అంతా ఇంత కసి కాదు. ఎప్పుడు దొరుకుతారా వీళ్ళని. సినిమాల్లోలాగే ఉంటుంది స్టైలు. సినిమాల్లో ఏముంటుంది, కొన్ని అంశాలు జరిగినప్పుడు, కొన్ని సీరియస్ యాక్షన్లు ఉన్నప్పుడు వాళ్ళ ప్లాన్లు ఎలా ఉంటాయంటే వీడు ఎప్పుడైనా దొరకపోతాడా, దొరికితే ఇరికించిపోతావా అని కథలు ఉంటాయి చూసారా. ఇది రియల్ స్టోరీ. పేరుని రియల్ స్టోరీలో ఈయన దొరికేశాడు. చాలా కీలకమైన అప్డేట్స్ అండి ఇవి, గత కొన్ని రోజులుగా వచ్చేది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పేర్ని నాని గారి కేసులో ఆ బియ్యం మాయం అవడం, కేసు నుంచి తప్పించుకునేందుకు పేరుని వేస్తున్న మాస్టర్ ప్లాన్ అంటూ ఒక ప్రచారం సాగుతుంది. ఆ మాస్టర్ ప్లాన్లు ఏంటో, ఏం చేయబోతున్నారో అవన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. బియ్యం కేసులో అమాయకులను బలి చేసే వ్యూహం పన్నుతున్నారు. అంటే వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేద్దామని తప్పును గొడౌన్ మేనేజర్ మానస్ తేజ్పై పెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు. కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడుతున్న మాటలు, అక్కడ స్థానికులు కూడా మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లోని ఏదైనా ఒక యాక్సిడెంట్లు ఇవే జరిగిందనుకోండి, దాన్ని మాఫీ చేయడానికి చూస్తారు. డ్రైవర్ ఈయన కాదండి అంటే ఆ కారు ఓనర్ కాకుండా ఇంకోన్ని ఏమన్నా పెట్టేస్తారు అక్కడ. ఇలాంటి జిమ్మికులు చేస్తుంటారు. అలాగే ఈ మానస్ తేజ్పై పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినవన్నీ కూడా ఆయన నిలికించడానికి లేకపోతే ఆయన మీద నెట్టేయడానికి సర్వం సిద్ధమైంది. మరొక వైపు పోలీసుల విచారణలో పేర్ని గారి సతీమణి జయసుధ గారు చాలా అడ్డదిడ్డంగా మాట్లాడారు అని. 2023 నుంచి మేనేజర్గా పనిచేస్తున్న మానస్ తేజ్ ఏడాదిలో అతని ఖాతాలో 22,39,000 జమ అయినట్లుగా వీళ్ళు గుర్తించారు. అయితే బియ్యం విక్రయం ద్వారానే వచ్చి ఆ నగదు చేరింది అన్నది ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పుడు ఒక అంశంలో కానీ పోలీసులు దృష్టి పెడితే, సివిల్ సప్లై అధికారులు దృష్టి పెడితే అంతా మొత్తం హిస్టరీ అంతా వచ్చేస్తుంది. ఎక్కడో ఎవరో ఏదో దొంగతనం చేసామనుకుంటారు, లేకపోతే మర్డర్ చేసామనుకుంటారు, లేకపోతే రేప్ చేసామనుకుంటారు, మనం ఎవరికి దొరకంలే అనుకుంటారు. పోలీసులు ఒకసారి రంగంలోకి దిగి ట్రేస్ చేస్తే అసలు ఎంత కీలకమైందో మూడో కంటికి తెలియకుండా జరిగినవే లాగేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ అలాంటిది కళ్ళ ముందు జరిగిన అంశం, బందరు నడిబొడ్డులో జరిగిన అంశం బయటికి రాకుండా ఉంటుందా? ఎందుకంటే వాళ్ళంత జాగ్రత్తలు తీసుకోలేదేమో తప్పు చేసినప్పుడు. మన్నెవడ ఏం చేస్తాడులే, ఇవన్నీ బయటికి ఎలా వస్తాయిలే, అసలు సమస్య లేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఇక డబ్బంతా పేర్ని కుటుంబానికి అందచేసిన మానస్ తేజ్ అని చెప్పి తేల్చారట అధికారులు. ఈ డబ్బు మానస్ తేజ్ ఏదో రకంగా అటు ఇటు చేసి ఏదైతే డబ్బు వచ్చిందో ఈ డబ్బు పేర్ని నాని గారి కుటుంబానికే ఇచ్చేశారని దీన్ని విచారణలో గుర్తించారు పోలీసులు. అంతేకాకుండా మొన్న జయసుధ గారు న్యాయవాదులతో కలిసి ఆవిడ విచారణకు రావడం, కోర్టు ఆదేశాలతో ఆవిడ విచారణకి హాజరవడం జరిగింది. ఆవిడ బెయిల్లోనే ఉన్నారు కాబట్టి ఆ మంది మార్బలం ఆ విజువల్స్ కూడా మా వాళ్ళ దగ్గర ఉంటే వేస్తారు. ఆవిడ మొన్న ఎలాగెళ్ళిందో ఆ కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మందర పోలీస్ స్టేషన్ది చాలా హార్బాటంగా ఆవిడ వెళ్ళడం జరిగింది.